previous class, already we discussed binomial expansion, binomial theorem, rth term, quotient of x power r, independent term, middle terms. In all these concepts we discuss general term. So general term అంటే మన ఫార్ములా ఏం అప్లై చేయాలి? NCR x power n minus r a power r. ఈ జనరల్ టర్మ్ అనేది మనం దేనికి అప్లై చేసుకుంటాము? మిడిల్ టర్మ్కి, ఇండిపెండెంట్ టర్మ్కి, ఆర్త్ టర్మ్కి, ఎక్స్ పవర్ 6కి, ఈ 4 కాన్సెప్ట్స్కి మనం జనరల్ టర్మ్ అప్లై చేస్తాం. నెక్స్ట్ వీ డిస్కస్ ద ప్రాబ్లమ్. ఇఫ్ ద క్వశ్చన్స్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power n are a1, a2, a3, a4 respectively, then show that ఇక్కడ మనం ఏం చేయాలి? a1 by a2 plus a1 plus a3 by a3 plus a4 అనే వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 2a2 by a2 plus a3 అనే దానికి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు? ద క్వశ్చన్స్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power n ఆర్ a1, a2, a3, a4 అంటున్నాడు. సో వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ 1 plus x whole power n అంటున్నాడు. అంటే ఆ ఎక్స్పాన్షన్ ఫామ్ అనేది ఎలా ఉంది మనకి? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ అనే ఫామ్లో ఉంది. సో ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ అంటే మనకి ఫామ్ ఏంటి? ఎన్సీ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎన్సీ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఏ పవర్ 1 ప్లస్ ఎన్సీ టూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ఏ స్క్వేర్ ప్లస్ ఎన్సీ త్రీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 ఏ క్యూబ్. ఇలా మనకి ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడు? 1 అనేది ఇచ్చాడు. ఏ ప్లేస్లో ఏమి ఇచ్చాడు? ఎక్స్ అనేది ఇచ్చాడు. అంటే అప్పుడు మనకి ఎక్స్పాన్షన్ అనేది ఏమొస్తుంది? ఎన్సీ నాట్ ప్లస్ ఎన్సీ వన్ ఎక్స్ ప్లస్ ఎన్సీ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్సీ త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎన్సీ ఫోర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్. వాడు ఏమంటున్నాడు? కాన్సెక్యూటివ్ క్వశ్చన్స్ అనేవి అంటున్నాడు. కాన్సెక్యూటివ్ అంటే మనకి వరుసగా వచ్చే టర్మ్స్ అనేవి తీసుకోవాలి. అందుకే ఇక్కడ మనం ఏ1 అనేది ఏం తీసుకుంటాము? NC1గా తీసుకుంటాము. ఏ2 అనేది NC2గా తీసుకుంటున్నాము. ఏ3 అనేది NC3గా తీసుకుంటున్నాము. ఏ4 అనేది NC4గా తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చూపించాలి? ఏ1 బై ఏ2 ప్లస్ ఏ1 ప్లస్ ఏ3 బై ఏ3 ప్లస్ ఏ4 అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 2a2 బై a2 ప్లస్ a3 అనే దానికి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు? LHS అనేది కన్సిడర్ చేసుకోండి. సో LHS ఏంటి మనకి? a1 బై a2 ప్లస్ a1 ప్లస్ a3 బై a3 ప్లస్ a4. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే న్యూమరేటర్లో a1 ఉంది, డినామినేటర్లో a1 ఉంది. సో రెండిట్లో a1 అనేది కామన్ తీయండి. సో డినామినేటర్లో a1 కామన్ తీస్తే ఏమైంది? 1 ప్లస్ a2 బై a1. అలాగే సెకండ్ టర్మ్లో మనకు కామన్గా ఏముంది? మనకి ఏ3 అనేది కామన్గా ఉంది. సో ఏ3 కామన్ తీసుకుంటే కింద ఏమొస్తుంది? 1 ప్లస్ ఏ4 బై ఏ3. సో ఏ1 అంటే మనం ఏం తీసుకున్నాము? NC1గా తీసుకున్నాము. ఏ2 అంటే NC2, ఏ3 అంటే NC3, ఏ4 అంటే NC4. ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది? NC2 బై NC1 అంటున్నాం. అంటే ఈ 1 కంటే 2 అనేది ఒక టర్మ్ అనేది ఎక్కువ. అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి? NCR బై NCR మైనస్ 1. సో ఏంటంటే ఇక్కడ ఫార్ములా NCR బై NCR మైనస్ 1 అంటే ఏంటి ఫార్ములా? N మైనస్ ఆఫ్ R మైనస్ 1 బై R. సో ఇక మనకి టర్మ్ ఏముంది? NC2 బై NC1 అంటే R ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 2. R మైనస్ 1 ప్లేస్లో ఎంత ఉంది? 1. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. N మైనస్ ఆఫ్ R మైనస్ 1 ప్లేస్లో ఎంత? 1. R ప్లేస్లో ఎంత? 2. సో N మైనస్ 1 బై 2. సో N మైనస్ 1 బై 2. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి NC4 బై NC3 అంటున్నాం. సో NC4 బై NC3. ఇది కూడా మనకి ఎలా ఉంది? NCR బై NCR మైనస్ 1 ఫామ్లోనేగా ఉంది. అంటే 3 కంటే 4 అనేది ఒకటి ఎక్కువ కాబట్టి ఇది 6, ఇది R మైనస్ 1. సో మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి. N మైనస్ ఆఫ్ R మైనస్ 1 అంటే ఎంత? 3. R అంటే ఎంత? 4. ఇప్పుడు మనం ఆ ఫార్ములా అప్లై చేస్తే N మైనస్ 3 బై 4 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? LCM అనేది తీసుకోండి.
ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 2 అనేది ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 1 ఇంటూ 2 ఎంత 2 ప్లస్ n మైనస్ 1/2 అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 1/2 ప్లస్ n మైనస్ 1/2 అనేది వస్తుంది. సో ఇక మనకి 2 మైనస్ 1 అంటే ఎంత 1, అంటే ఇక్కడ టర్మ్ ఏమొస్తుంది 1/n ప్లస్ 1/2. సో 1/n ప్లస్ 1/2 రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి 2/n ప్లస్ 1. అలాగే సెకండ్ టర్మ్ కూడా అంతే. సెకండ్ టర్మ్ ఏంటి మనకి 1/1 ప్లస్ n మైనస్ 3/4 అనేది వచ్చింది. సో ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత ఇక మనకి 4 అనేది ఎల్సిఎం తీసుకుంటే ఎంత 4 ప్లస్ n మైనస్ 3/4. సో 4 మైనస్ 3 అంటే ఎంత 1, n ప్లస్ 1/n ప్లస్ 1/4. రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది 4/n ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత n ప్లస్ 1. సో 2 ప్లస్ 4 ఎంత 6, అంటే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఏమొస్తుంది మనకి 6/n ప్లస్ 1 అనేది వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత అండి 6/n ప్లస్ 1. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఆర్హెచ్ఎస్ వాడు ఏమి ఇచ్చాడు మనకి 2a2/a2 ప్లస్ a3 అంటున్నాడు. సో ఇక్కడ కూడా మనకి న్యూమరేటర్లోనూ a2 ఉంది, డినామినేటర్లోనూ a2 ఉంది, కాబట్టి ఆ a2 అనేది డినామినేటర్లో కామన్ తీయండి. సో a2 అనేది కామన్ తీసుకుంటే ఏమొస్తుంది 1 ప్లస్ a3/a2 అనేది వస్తుంది. మనం a3 అనేది ఏం తీసుకున్నాం, మనం nc3గా తీసుకున్నాం. a2 అనేది ఏం తీసుకున్నాం nc2గా తీసుకున్నాం. ఇక్కడ కూడా అదే ఫార్ములా ఏంటది ncr/ncr మైనస్ 1. సో ఫార్ములా ఏంటి n మైనస్ ఆఫ్ r మైనస్ 1/r. ఇప్పుడు r ప్లేస్లో మనకి ఎంత ఉంది 3, r మైనస్ 1 ప్లేస్లో ఎంత ఉంది 2. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. n మైనస్ ఆఫ్ r మైనస్ 1, r మైనస్ 1 అంటే ఎంత ఇక్కడ 2/r అంటే ఎంత 3, n మైనస్ 2/3. సో ఎల్సిఎం తీసుకోండి. ఇప్పుడు మనకి దీనికి ఎల్సిఎం ఎంత 3 ప్లస్ n మైనస్ 2/3 అంటున్నావు. సో 3 మైనస్ 2 ఎంత 1, అంటే n ప్లస్ 1/3. ఈ 3 అనేది రెసిప్రోకల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది ఆ 3 అనేది న్యూమరేటర్లోకి వస్తుంది, అంటే 2 ఇంటూ 3/n ప్లస్ 1. సో 2 ఇంటూ 3 అంటే ఎంత 6/n ప్లస్ 1. మనకి ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది మనకి 6/n ప్లస్ 1. ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది 6/n ప్లస్ 1. సో రెండు ఈక్వలేగా. సో అందుకే ఫ్రమ్ 1 and 2 ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, వాడు 4 కాన్సెక్యూటివ్ టర్మ్స్ అంటున్నాడు కాబట్టి వరుస క్వశ్చన్స్ అనేవి మనం తీసుకున్నాం. ఆ a1 అనేది nc1, a2 అనేది nc2, a3 అనేది nc3, a4 అనేది nc4గా తీసుకున్నాం. సో తీసుకున్నాక ఇక్కడ మనం ఏం చేసాము, డినామినేటర్లో న్యూమినేటర్లో కామన్గా ఉన్న టర్మ్స్ కామన్ తీసుకొని ncr/ncr మైనస్ 1. ఇక్కడ నీకు ఫార్ములా ఈ ఫార్ములా అనేది గుర్తుండిపోవాలి. ఏంటది ఫార్ములా ncr/ncr మైనస్ 1 అంటే n మైనస్ ఆఫ్ r మైనస్ 1/r. ఈ ఫార్ములా అనేది ప్రతి స్టెప్లోనూ అప్లై చేస్తున్నావు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం. ఇఫ్ ద కోషంట్ ఆఫ్ x పవర్ 10 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ax square plus 1/bx whole power 11 is equal to the quotient of x power 10 in the expansion of ax minus 1/bx square whole power 11. Find the relation between a and b. సో ఇక్కడ ab యొక్క రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ax square plus 1/bx whole power 11 యొక్క కోషంట్ x పవర్ 10 కోషంట్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, ax మైనస్ 1/bx స్క్వేర్ హోల్ పవర్ 11 యొక్క x పవర్ 10 కోషంట్ అనేది ఈక్వల్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a b యొక్క రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ a అండ్ b అనేది వాడు ఏమన్నాడు రియల్ నెంబర్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనం కోషంట్ కనుక్కోమన్నా, ఆర్త్ టర్మ్ కనుక్కోమన్నా, ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోమన్నా మనం ఏం అప్లై చేస్తాము, జనరల్ టర్మ్ అనేది అప్లై చేస్తాం. సో జనరల్ టర్మ్ ఏంటి మనకి tr+1 is equal to ncr x power n minus r a power r. ఫస్ట్ ax square plus 1/bx power whole power 11 అనేది తీసుకోండి. ఇక్కడ n అనేది ఎంత 11. ఇక్కడ x ప్లేస్లో ఏముంది ax స్క్వేర్, a ప్లేస్లో ఏముంది 1/bx. సో జనరల్ టర్మ్ అప్లై చేస్తున్నారు. 11cr x పవర్ n మైనస్ r, x అంటే అంతే మనకి ax స్క్వేర్ హోల్ పవర్ 11 మైనస్ r,
ఏ పవర్ ఆర్, ఏ ప్లేస్ మనకి ఎంత ఉంది ఇక్కడ 1/bx. సో 1/bx హోల్ పవర్ ఆర్. ఇక్కడ కోషంట్ ఆఫ్ x పవర్ 10 అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, కాన్స్టెంట్ టర్మ్స్ వేరియబుల్ టర్మ్స్ మనం సెపరేట్ చేసుకోవాలి. సో కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి ఇక మనకి ఏ పవర్ 11 మైనస్ ఆర్. ఇక్కడ మనకి సెకండ్ టర్మ్లో కాన్స్టెంట్ ఏంటి మనకి 1/b హోల్ పవర్ ఆర్ అంటున్నాం, అంటే b పవర్ ఆర్ కాన్స్టెంట్ టర్మ్స్ అది. నెక్స్ట్ వేరియబుల్ టర్మ్స్, ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఏముంది x అనేది ఉంది, అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము x² హోల్ పవర్ 11 మైనస్ ఆర్. సో x² హోల్ పవర్ 11 మైనస్ ఆర్ అంటున్నాం. సో 2తో మల్టిప్లై చేసుకుంటే 2 × 11 ఎంత 22 మైనస్ 2 × r ఎంత 2r. అదేవిధంగా 1/x హోల్ పవర్ ఆర్ అంటున్నాం. x అనేది ఎక్కడుంది మనకి డినామినేటర్లో ఉంది. ఆ డినామినేటర్ పవర్ అనేది మనం న్యూమరేటర్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది నెగిటివ్ అనేది వస్తుంది, అంటే x పవర్ అనేది ఏమవుతుంది -r అనేది వస్తుంది. అంటే -2r మైనస్ ఆర్ ఎంత -3r, అంటే x పవర్ ఎంత వచ్చింది ఇక్కడ 22 - 3r అనేది వచ్చింది. మనకేం కావాలి కోషంట్ ఆఫ్ x పవర్ 10 అనేది కావాలి. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాము x పవర్ 10కి ఈక్వల్ అనేది చేయండి. సో ఇక మనకి x పవర్ నీకు కింద ఏమొచ్చింది 22 - 3r అనేది వచ్చింది. ఇక్కడ x పవర్ ఎంత 10 కాబట్టి ఆ 10కి ఈక్వేట్ చేయండి. సో 22 - 3r = 10 అంటున్నాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి -3r ఇటు వస్తే ఏమైంది +3r, అంటే 22 - 10 = 3r. 22 - 10 అంటున్నావు, 22లోంచి 10 తీసేస్తే ఎంత 12. సో 3r = 12 అయితే r ఎంత 4, అంటే ఇక్కడ మనకి r వాల్యూ ఎంత వచ్చింది 4 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ r = 4 అనేది మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ r + 1th టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే r ఎంత వచ్చింది మనకి 4 అనేది వచ్చింది. సో 11c 4. ఇక్కడ ఏ పవర్ 11 మైనస్ ఆర్, ఆర్ ప్లస్ ఎంత వచ్చింది 4, అంటే 11 - 4 ఎంత 7. బి పవర్ ఆర్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది, అంటే మనం ఆర్ ప్లేస్లో మనం 4 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే x పవర్ 10 కోషంట్ ఎంత వచ్చింది 11c 4 × a పవర్ 7/b పవర్ 4. ఇదేం మనకి ఫస్ట్ ఎక్స్పాన్షన్కి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్పాన్షన్ వాడు ఏమి ఇచ్చాడు ax - 1/bx² హోల్ పవర్ 11కి కోషంట్ అనేది కావాలి. కోషంట్ ఎంత మనకి x పవర్ -10 కోషంట్ కావాలి. ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేస్తాము జనరల్ టర్మ్ అప్లై చేస్తాం. సో జనరల్ టర్మ్ ఏంటి మనకి ఫార్ములా NCR x పవర్ n - r a పవర్ r. సో n ప్లస్ వాడు పవర్ ఎంత ఇచ్చాడు 11 అనేది ఇచ్చాడు కాబట్టి 11CR. x అంటున్నాం, x అంటే ఏంటి మనకి ax, a అంటే ఎంత -1/bx². సో NCR x అంటే ax హోల్ పవర్ 11 - r, a అంటే -1/bx² హోల్ పవర్ r. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి కాన్స్టెంట్ టర్మ్స్ వేరియబుల్ టర్మ్స్ సెపరేట్ చేయాలి. ఇక్కడ మన కాన్స్టెంట్ ఏముంది a, సో a పవర్ 11 - r. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది -1/b పవర్ r. సో అందుకే -1ని లెఫ్ట్ సైడ్ రాసేసుకోండి. ఇంకేం మిగిలింది b పవర్ r. సో కాన్స్టెంట్ టర్మ్స్ సెపరేట్ చేసేసాం. ఇంకేం మిగిలింది వేరియబుల్ టర్మ్ ఏంటి ఇక్కడ x. సో ఇక్కడ ఎంత ఉంది x పవర్ 11 - r 1/x² హోల్ పవర్ r. సో డినామినేటర్లో పవర్ అనేది న్యూమినేటర్లోకి వచ్చేటప్పటికి ఏమైంది నెగిటివ్ అవుతుంది కాబట్టి 2r వల్ల ఏమవుతుంది -2r అనేది అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 11 - r -2r అని ఎంత -3r. సో x పవర్ ఎంత ఉంది 11 - 3r. ఇక్కడ మనకి ఏం కావాలి కోషంట్ ఆఫ్ x పవర్ -10 అనేది కావాలి. అందుకే ఈ x పవర్ ఎంతైతే వచ్చిందో ఎంత వచ్చింది ఇక మనకి 11 - 3r అనేది వచ్చింది. దాన్ని మనం దేనికి ఈక్వల్ చేసుకుంటాము -10కి ఈక్వల్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏం కావాలి r అనేది కావాలి కాబట్టి -3r మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్, అంటే 3r = -10 ఇటు వస్తే ఏమవుతుంది 10 + 11 అంటే ఎంత 21. 3r = 21 అంటే r వాల్యూ ఎంత 7. సో r వాల్యూ ఎంత వచ్చింది సెకండ్ టర్మ్కి 7 అనేది వచ్చింది.
ఇప్పుడు ఈ 7 అనేది మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈ r+1 ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దాన్ని సింప్లిఫై చేయగా ఇదేగా మనకు వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r అంటే ఎంత ఇక మనకి 7 -1 హోల్ పవర్ 7 అంటున్నావు. పవర్ 7 కాబట్టి 7 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ని మనం మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది, నెగిటివే వస్తుంది. అలాగే 11c7 ఏ పవర్ 11 - 7 అంటున్నావు. 11 - 7 అంటే ఎంత, 4. బి పవర్ 7 అంటే ఇక మనం ఆర్ ప్లేస్లో మనం 7 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, మనకి -11c7 ఏ పవర్ 4/b పవర్ 7. ఇక్కడ వాడు క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు, x⁻10 కోషంటు x⁻−10 కోషంటు రెండు వాడు ఏమంటున్నాడు, ఈక్వల్ అంటున్నాడు. సో అందుకే ఈక్వల్ చేసుకోండి. ఇక -1 హోల్ పవర్ 7 అంటే ఏమొస్తుంది, మనకి మైనస్ నెగిటివే వస్తుంది. ఇక్కడ మనకేంటి 11c4 అంటున్నాడు, 11c7 అంటున్నాడు. మనకి ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి, NCR అన్నా NCn-r అన్నా వాల్యూ ఒకటే. అంటే ఇక్కడ మనకి ఏముంది, 11c4 అనేది ఉంది. వాడు ఏమన్నాడు, NCn-r అని. n అంటే ఎంత ఇక్కడ 11, c 11 - 4 11c - 4 11c7 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఆర్ ప్లేస్లో ఏముంది, 7 ఉంది. అంటే 11 - 7 11 - 7 ఎంత, 4. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 11c4 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మన కండిషన్ ఏంటి, 11c7 అన్నా 11c4 అన్నా వాల్యూ అనేది ఏంటి, ఈక్వల్. కాబట్టి ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలింది మనకి, ఏ పవర్ 7/b పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4/b పవర్ 7. ఇప్పుడు ఈ ఏ పవర్ 4 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అంటే a³. ఇప్పుడు ఈ b పవర్ 7 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది, b³ టైమ్స్ పోతుంది. అంటే ఏ మిగులుతుంది ఇక మనకి, లెఫ్ట్ సైడ్ a³ మిగిలింది, రైట్ సైడు నెగిటివ్ ఆల్రెడీ ఉంది, 1/b³. ఇప్పుడు ఈ b³ లెఫ్ట్ సైడ్కి క్రాస్ ప్రొడక్ట్ చేయండి. అంటే ఏమొస్తుంది, a³ × b³ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, a³ × b³ అంటే ab హోల్ పవర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1. ఇప్పుడు మనం పవర్ 3 పోవాలంటే మనం ఏం చేస్తాము, హోల్ పవర్ 1/3 అప్లై చేయండి. అంటే అప్పుడు ఏమొస్తుంది, ab ఈజ్ ఈక్వల్ టు -1. అంటే అక్కడ ab యొక్క రిలేషన్ అనేది ఎంత వచ్చిందండి, a × b ఈజ్ ఈక్వల్ టు -1. ఆ ab రెండింటిని ప్రొడక్ట్ చేయగా వచ్చింది ఏంటి మనకి, -1. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, కోషంట్ ఆఫ్ x⁻r అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, జనరల్ టర్మ్ అనేది అప్లై చేస్తున్నాము. జనరల్ టర్మ్ అంటే ఏంటి మనకి ఫార్ములా, NCR x⁻n-r ఏ పవర్ r. సో ఆ ఫార్ములా అనేది మీకు నోటెడ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం. ఇఫ్ ద కోషంట్ ఆఫ్ 2r + 4th term and r-2 terms in the expansion of 1 + x హోల్ పవర్ 18. ఇందాక వాడేమన్నాడు, కోషంట్ ఆఫ్ x⁻10 కోషంట్ ఆఫ్ x⁻−10 అనేది ఇచ్చాడు. కానీ ఇక్కడ వాడేమన్నాడు, కోషంట్ ఆఫ్ 2r + 4th term rth టర్మ్ ఇచ్చాడు. ఇందాక కోషంట్ ఆఫ్ x⁻r అంటున్నాడు. దేనికైనా ఇక మనం ఏం అప్లై చేస్తాము, జనరల్ టర్మే అప్లై చేస్తాం. సో rth టర్మ్ మనకి 1 + x హోల్ పవర్ 18కి మనకి ఫార్ములా ఏంటి, 18c. అంటే జనరల్గా మనం 1 + x హోల్ పవర్ nతో మనం కంపేర్ చేసుకుంటాం. సో x⁻n 1 + x హోల్ పవర్ n ఎక్స్పాన్షన్కి rth టర్మ్ ఏమవుతుంది, NCr-1 x⁻r-1. అక్కడ n బదులు వాడు ఏమి ఇచ్చాడు, 18 ఇచ్చాడు. కాబట్టి ఈ n ప్లేస్ మనం ఏం తీసుకుంటాము, 18 అనేది తీసుకుంటాం. అందుకే ఇక్కడ rth టర్మ్ అనేది ఏంటి, 18c r-1 x⁻r-1. అయితే వాడు ఏం అడుగుతున్నాడు, 2r + 4th టర్మ్ అనేది అడుగుతున్నాడు. మనం rth టర్మ్ అంటే మనం ఏమంటున్నాము, r-1 అంటున్నాం. అంటే rలోంచి మనం ఒకటి తీసేస్తున్నాం. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, 2r + 4th టర్మ్ అనేది అంటున్నాడు. సో 2r + 4th టర్మ్ అంటే మనకి ఏమవుతుంది, 18c 2r + 3. 2r + 4 నుంచి ఒక టర్మ్ తీసేయండి. అంటే ఏమవుతుంది, 2r + 3. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, r-2 టర్మ్ అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా మనం ఏం తీసేయాలి, ఒక మైనస్ అనేది తీసేయాలి. కాబట్టి r-2 వల్ల ఏమవుతుంది,
r-3 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మన కండిషన్ అనేది ఏమవుతుంది, ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సిఎస్. అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ మనకి n అనేది సేమ్గా ఉంది, ఇక్కడ n అనేది ఎంత 18. సో n అనేది సేమ్గా ఉంది, అంటే ఇక మనం ఏం అప్లై చేస్తాము, ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సిఎస్. సో కండిషన్ ఏంటి మనకి, ఐదర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ఆర్ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. సో కండిషన్ ఏంటండి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ఆర్ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. సో ఆర్ ప్లేస్లో ఇక మనకి ఏముంది 2r+3, ఎస్ ప్లేస్లో ఎంత ఉంది మనకి r-3. సో రెండు ఈక్వల్ తీసుకుంటాం. అలాగే ఆర్ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు మనం ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ అనేది కండిషన్ అప్లై చేసుకుంటే ఈ ప్లస్ ఆర్ని ఇటు తీసుకురండి. సో 2rలోంచి ఆర్ తీసేస్తే ఎంత 6, ఇక్కడ ఆల్రెడీ -3 ఉంది, ఈ +3 ఇటు వస్తే ఏమైంది -3, అంటే -3 ఎంత -6, అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది -6 అనేది వచ్చింది. నెక్స్ట్ ఆర్ ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ అంటున్నావు. ఆర్ అంటే ఎంత మనకి 2r+3, ఎస్ అంటే ఎంత r-3, 2r ప్లస్ ఆర్ అంటే ఎంత 3r, +3 -3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగిలింది మనకి 18. 3r ఇజ్ ఈక్వల్ టు 18 అంటే ఈ 3 టేబుల్ 18లో ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్, అంటే ఇక్కడ r వాల్యూ అనేది ఏమొచ్చింది 6 అనేది వచ్చింది. కానీ మనకి r అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, పాజిటివ్ ఇంటిజర్ అనేది ఉండాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది నెగిటివ్ ఇంటిజర్ వచ్చింది, కాబట్టి ఇది మనం కన్సిడర్ చేసుకోము. అంటే ఇంకా ఆర్ వాల్యూ అనేది ఏమొచ్చింది, ఇక మనకి 6 అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాము, జనరల్ టర్మే అప్లై చేసాం. నెక్స్ట్ వన్, homework. If the quotient of x power 11 and x power 12 in the expansion of 2 plus 8x by 3 whole power n are equal, then find n. సో ఇందా మన ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈక్వల్ అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ వాడు ఏమన్నాడు, కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 అంటున్నాడు, కానీ ఇక్కడ వాడు ఏమిచ్చాడు, కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 11 అండ్ కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 12 ఇన్ సేమ్ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. ఇందా ప్రాబ్లంలో 2 డిఫరెంట్ ఎక్స్పాన్షన్స్ ఇచ్చాడు, కాబట్టి మనం ఏం చేసాము 2 సార్లు తీసుకొని 2 సార్లు జనరల్ టర్మ్ అప్లై చేసాం ఆ 2 టర్మ్స్కి. కానీ ఇక్కడ మనకి సింగిల్ ఎక్స్పాన్షనే ఇచ్చాడు, ఏంటది 2 plus 8x by 3 whole power n అనేది ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేస్తాము, జనరల్ టర్మే అప్లై చేస్తాం. సో జనరల్ టర్మ్ ఏంటి, tr+1 is equal to ncr x power n minus r a power r. ఇక్కడ మనకి n అంటే ఏంటి n, ఎందుకని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ పవర్ n వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. x అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ ఎంత 2, అందుకే x is equal to 2. సెకండ్ టర్మ్ a అనేది ఎంత ఇచ్చాడు మనకి 8x/3 ఇచ్చాడు. సో జనరల్ టర్మ్ ఫార్ములా అప్లై చేయండి. వాడు x పవర్ 11 అంటున్నాడు కాబట్టి r ప్లేస్లో 11 తీసుకోండి. అలాగే x పవర్ 12 అనేది కూడా అడుగుతున్నాడు కాబట్టి r is equal to 2 తీసుకోండి. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ వాడు ఏమంటున్నాడు, ఈక్వల్ అంటున్నాడు, కాబట్టి ముందు r is equal to 11 తీసుకొని తర్వాత r is equal to 12 తీసుకొని రెండింటిని ఈక్వల్గా తీసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో చేయండి అమ్మ హోంవర్క్. నెక్స్ట్ వన్, సపోజ్ దట్ n is a natural number and I, f are respectively the integral part and fractional part of 7 plus 4√3 whole power n. సో ఇక వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి మనకి 7 plus 4√3 whole power n. సో n అనేది వాడు ఏం తీసుకున్నాడు, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాడు. సో జనరల్గా మనం ఏం తీసుకుంటాం, ఇంటిజర్ అంటున్నాం, కానీ న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో పవర్ అనేది 0 తీసుకున్నాము అంటే మనకు ఆ వాల్యూ అనేది ఏమవుతుంది 1 అనేది అయిపోతుంది, అక్కడ ఎక్స్పాన్షన్ అనేది రాదు, కాబట్టి n అనేది వాడు ఏమంటున్నాడు న్యాచురల్ నెంబర్ అంటున్నాడు, అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే n అనేది న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, i అనేది ఆడ్ ఇంటిజర్ అని ప్రూవ్ చేయాలి. y ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ మనం ఏం ప్రూవ్ చేయాలి, 1 అనేది ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు 7 plus 4√3 whole power n అంటున్నాడు. ఆ ఎక్స్పాన్షన్ని వాడు ఏమంటున్నాడు ఇంటిగ్రల్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ యొక్క కంబైన్డ్గా అంటున్నాడు, కాబట్టి వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ మనం ఏం తీసుకుంటాము i ప్లస్ ఎఫ్గా తీసుకుంటాం. i అంటే ఇంటిగ్రల్ పార్ట్, ఎఫ్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్. ఇక్కడ మనకి వేరే i అనేది ఏంటి ఇంటిగ్రల్ పార్ట్ అంటున్నాడు, కాబట్టి i అనేది ఇంటిజర్గా తీసుకుంటాం. ఎఫ్ అనేది ఫ్రాక్షనల్ పార్ట్ అంటున్నాడు, కాబట్టి ఆ ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనకి i ప్లస్ ఎఫ్ అనేది 7 plus 4√3గా తీసుకున్నాం.
వాడు క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు 1 మైనస్ ఎఫ్ వాల్యూ కూడా మనకి కావాలి అంటున్నాడు. అందుకే ఈ ప్లస్కి కాంజుగేట్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అదే వాడు క్వశ్చన్ ఎక్స్పాన్షన్లో మైనస్ ఇచ్చాడు అనుకో దాని కాంజుగేట్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. వీడు ప్లస్ అంటున్నాడు కాబట్టి మైనస్ అనేది స్మాల్ ఎఫ్గా తీసుకోండి. ఇక్కడ మనకి ఈ ఎఫ్ అనేది వాడు ఏమన్నాడు 0కి 1కి ఉంది లైస్ బిట్వీన్ అంటున్నాడు కాబట్టి ఓకే. కానీ ఈ 7 మైనస్ 4√3 హోల్ పవర్ n అనేది మనకి ఏ వాల్యూస్ మధ్యలో ఉందో మనకు తెలియదు కాబట్టి ముందు దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. అది ఫైండ్ అవుట్ చేసే ముందు ఇక్కడ మనకి రూట్ టర్మ్ ఏదైతే ఇచ్చాడో ఇక రూట్ టర్మ్ ఏంటి 7√3 దాన్ని హోల్ స్క్వేర్ తీసుకోండి. అంటే 7√3 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుంది 4 స్క్వేర్ అంటే ఎంత 16 √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 3 16 ఇంటూ 3 ఎంత 48. సో 48కి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. 48కి దగ్గరగా పర్ఫెక్ట్ స్క్వేర్ టర్మ్స్ ఏముంటాయి 7 స్క్వేర్ అంటే ఎంత 49 6 స్క్వేర్ అంటే ఎంత 36. అంటే ఆ 48 అనేది ఎక్కడుంది మనకి 36కి 49కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇలా కన్సిడర్ చేసుకుంటాం. అంటే 36కి 49కి 48 అనేది లైస్ బిట్వీన్ కాబట్టి కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి వాడు ఏమన్నాడు 4√3 అంటున్నాడు. అంటే రూట్ అనేది అప్లై చేయండి. దీనికి రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది √48 √49 √36 అంటే ఎంత 6 √48 √49 ఎంత 7. ఇప్పుడు మనకేం కావాలి 7 మైనస్ 4√3 అనేది కావాలి. ఇందాక మన కండిషన్ ఏమొచ్చింది మనకి 6 ఈజ్ లెస్ దాన్ √48 ఈజ్ లెస్ దాన్ 7 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 48 మనం ఎలా రాసుకోవచ్చు మనం 4√3గా తీసుకోవచ్చుగా. ఇందాకే కదా దీని పర్ఫెక్ట్ స్క్వేర్గా తీసుకున్నాం. ఇప్పుడు మనకేం కావాలి మైనస్ అనేది కావాలి. 7 మైనస్ 4√3కే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మైనస్తో మల్టిప్లై చేయండి. మనం మైనస్తో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో లెస్ దాన్ అలా ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. ఎందుకని మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం మైనస్ వల్ల ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ వల్ల ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ వల్ల ఏమవుతుంది గ్రేటర్ దాన్ అవుతుంది. సో -6 ఈజ్ గ్రేటర్ దాన్ -4√3 ఈజ్ గ్రేటర్ దాన్ -7. ఇప్పుడు మనకి ఈ -7 నుంచి రాయండి. సో -7 నుంచి రాస్తే మనకి ఇన్ఈక్వాలిటీ ఏమొస్తుంది ఇదేగా. సో -7 ఈజ్ లెస్ దాన్ -√48 ఈజ్ లెస్ దాన్ -6. ఇప్పుడు ఆ √48 మనం ఎలా రాసుకోవచ్చు 4√3గా రాసుకోవచ్చు. మనకేం కావాలి 7 మైనస్ కావాలి. అందుకే బోత్ సైడ్స్ మీరు ఏం చేస్తారు 7 అనేది యాడ్ చేయండి. సో 7 మైనస్ 7 ఎంత 0. 7 మైనస్ √48 ఎంత 4√3. 7 మైనస్ 6 ఎంత 1. ఇప్పుడు మనకేం కావాలి 7 మైనస్ 4√3 హోల్ పవర్ n అనేది కావాలి. కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేస్తారు పవర్ n అనేది అప్లై చేయండి. సో 0 పవర్ మనం ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ వాల్యూ ఏమవుతుంది 0నే. 1 పవర్ n అంటున్నాం. ఈ n అనేది న్యాచురల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి 1 పవర్ n తీసుకున్న వాల్యూ అనేది ఏమవుతుంది 1నే అవుతుంది. 7 మైనస్ 4√3 హోల్ పవర్ n అంటున్నాం. ఆ వాల్యూని మనం ఎలా తీసుకున్నాము స్మాల్ ఎఫ్గా తీసుకున్నాం కాబట్టి 7 మైనస్ 4√3 హోల్ పవర్ n అనేది లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి I అనేది ఆడ్ ఇంటిజర్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి I ప్లస్ ఎఫ్ అంటే ఎంత మనకి 7 ప్లస్ 4√3 హోల్ పవర్ n. స్మాల్ ఎఫ్ అంటే మనం ఏం తీసుకున్నాము 7 మైనస్ 4√3 హోల్ పవర్ nగా తీసుకున్నాం. కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. ఇప్పుడు నీకు ఇది ఎలా ఉంది x ప్లస్ ఏ హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది x మైనస్ ఏ హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. కాబట్టి ఎక్స్పాండ్ చేయండి. x ప్లస్ ఏ హోల్ పవర్ n అంటే ఎంత nc0 x పవర్ n. x ప్లేస్ మనకి ఎంత ఉంది ఇక్కడ 7. ఏ ప్లేస్లో ఎంత ఉంది 4√3 ఉంది. కాబట్టి nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 ఏ పవర్ 1 ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ఏ పవర్ 2 ప్లస్ అండ్ సో ఆన్. అదేవిధంగా x మైనస్ ఏ హోల్ పవర్ n. ఇప్పుడు మనం ప్లస్కి మైనస్కి అబ్జర్వ్ చేసుకుంటే మైనస్ అంటున్నాం మధ్యలో. అంటే ఏ పవర్ ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ మనకి నెగిటివ్ వస్తుంది. అంటే సెకండ్ టర్ము 4th టర్ము 6th టర్ము ఆ టర్మ్స్ మధ్యలో మనకి నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు మనం మైనస్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది nc0 x పవర్ n మైనస్ nc1 x పవర్ n మైనస్ 1 ఏ పవర్ 1 ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ఏ స్క్వేర్
ప్లస్ అండ్ సో ఆన్, ఇక మైనస్ వస్తుంది, సో ఆన్. ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు టర్మ్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ సెకండ్ టర్ము రెండు క్యాన్సిల్ అయిపోతే చూడండి. ఎందుకని ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకొకటి నెగిటివ్ ఉంది, రెండు సేమ్ టర్మ్సే. అందుకే ఈ ప్లస్ టర్ము మైనస్ టర్మ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకేమొస్తుంది, NC0 అనే టర్మ్స్ అనేవి మనకి రెండు ఉన్నాయి, NC2 అనే టర్మ్స్ అనేవి మనకి రెండు ఉన్నాయి. సో రెండింటిని మనం యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే మనకేమొస్తుంది, 2 ఇంటూ NC0 అంటే వాల్యూ ఎంత 1 కాబట్టి 7 పవర్ n ప్లస్ NC2 7 పవర్ n మైనస్ 2 4√3 హోల్ స్క్వేర్, అలా సో ఆన్ మనకి NC4 7 మైనస్ n మైనస్ r అలా వస్తుంది. ఇప్పుడు మనం 2 ఇంటూ అంటున్నాం, ఇదంతా మనం ఒక ఇంటిజర్గా తీసుకుంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, 2 ఇంటూ k. ఇక్కడ మనం ఏం చేసాము, 7 ప్లస్ 4√3 హోల్ పవర్ ఎన్ని 7 మైనస్ 4√3 హోల్ పవర్ ఎన్ని రెండింటిని యాడ్ చేసుకుంటే మనకేమొచ్చింది, 2 ఇంటూ k అనేది వచ్చింది. మల్టిపుల్ ఆఫ్ 2 అంటే సపోజ్ k అనేది ఇంటిజర్ అంటున్నాడు కాబట్టి 1 తీసుకుంటే ఏమవుతుంది 2, మొత్తం వాల్యూ 1 అనేది అయితే 2 అవుతుంది. అదే 2 అయితే 2 ఇంటూ 2 ఎంత 4. అంటే మనం k అనేది మనం ఇంటిజర్ ఏ వాల్యూ తీసుకున్నా మనకు వచ్చేది ఏంటి, ఈవెన్ ఇంటిజరే. సో మనకి I ప్లస్ ఎఫ్ ప్లస్ స్మాల్ ఎఫ్ అనేది ఏమొచ్చింది, ఈవెన్ ఇంటిజర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ప్లస్ ఎఫ్ అనేది ఏం తీసుకుంటాం మనం, ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ అనేది ఎంత 0కి 1కి మధ్యలో ఉంది. ఇప్పుడు స్మాల్ ఎఫ్ అనేది మనకి ఎక్కడ వచ్చింది, 0కి 1కి మధ్యలో వచ్చింది. ఇందాక ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఎఫ్ ప్లస్ ఎఫ్ అనేది ఎంత వచ్చింది మనకి, ఇది 0 అంటున్నావు, ఇది 1 ప్లస్ 1 ఎంత 2. అంటే ఎఫ్ ప్లస్ ఎఫ్ని మనం యాడ్ చేస్తే మనకి ఏ ఇంటర్వెల్లో ఉంది, 0కి 2కి మధ్యలో ఉంది. ఈ రెండు ఇంటిజర్సే కాబట్టి 0కి 2కి మధ్యలో ఉండే ఇంటిజర్ అనేది ఏమవుతుంది మనకి 1. అందుకే ఎఫ్ ప్లస్ ఎఫ్ అనేది ఏమవుతుంది 1 అనేది అవుతుంది. ఇప్పుడు 1 మైనస్ ఎఫ్ అనేది ఏమవుతుంది, స్మాల్ ఎఫ్ఏగా. ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఇటు తీసుకొస్తే ఏమవుతుంది మైనస్. సో 1 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏంటి మనకి స్మాల్ ఎఫ్. అంటే స్మాల్ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, 1 మైనస్ ఎఫ్ అనేది వచ్చింది. మనకి ఏం కావాలి, ఫస్ట్ కండిషన్ అనేది ఆడ్ ఇంటిజర్ అనేది ప్రూవ్ చేయమన్నాడు I అనేది. మనకి 1 ప్లస్ ఎఫ్ ఐ ప్లస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ అనేది ఏమొచ్చింది, ఈవెన్ ఇంటిజర్ వచ్చింది. మనకి ఈ ఎఫ్ ప్లస్ ఎఫ్ అనే వాల్యూ ఎంత వచ్చింది, 1 అనేది వచ్చింది. సో ప్లస్ 1 ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 1. అంటే 2k అనేది ఈవెన్ ఇంటిజర్ అయితే దానిలోంచి మనం ఒక 1 అనేది తీసేస్తే ఆ ఈవెన్ ఇంటిజర్ వల్ల ఏమవుతుంది, ఆడ్ ఇంటిజర్ అవుతుంది. సపోజ్ 2k అనేది 4 అనేది తీసుకోండి, 4 మైనస్ 1 ఎంత 3. అంటే ఆ 3 అనేది ఏమవుతుంది, ఆడ్ నెంబరేగా. అంటే I అనేది ఏమవుతుంది, ఆడ్ ఇంటిజర్ అనేది అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వాడు ఏమన్నాడు, I ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. I ప్లస్ ఎఫ్ 1 మైనస్ ఎఫ్ అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, స్మాల్ ఎఫ్ అనేది వచ్చింది. I ప్లస్ ఎఫ్ అంటే మనకి ఎంత, వాడు ఏమి ఇచ్చాడు 7 ప్లస్ 4√3 హోల్ పవర్ n అనేది ఇచ్చాడు. స్మాల్ ఎఫ్ అనేది మనం ఎలా తీసుకున్నాం, 7 మైనస్ 4√3 హోల్ పవర్ nగా తీసుకున్నాం. ఇప్పుడు నీకు రెండిటి యొక్క పవర్స్ అనేవి సేమే, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. అంటే నీకు ఎలా ఉంది, a పవర్ m ఇంటూ b పవర్ m ఫార్ములాలో ఉంది. అంటే అక్కడ మనం ఏం చేస్తాము, AB హోల్ పవర్ m అంటే ఆ లోపల టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ నీకు ఎలా ఉంది, a ప్లస్ b ఫామ్లో ఉంది, ఇది ఎలా ఉంది, a మైనస్ b ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ నువ్వేం అప్లై చేయాలి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఏంటి ఫార్ములా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో అంటే a ప్లేస్లో ఎంత ఉంది మనకి 7 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే ఎంత 49 మైనస్ b ప్లేస్ మనకి ఎంత ఉంది 4√3 హోల్ స్క్వేర్. సో 4√3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 48. సో 49 మైనస్ 48 అంటే ఎంత 1 పవర్ n అంటున్నావు. ఆ n అనేది కూడా మనకి వాడు ఏమి ఇచ్చాడు, న్యాచురల్ నెంబర్ అని ఇచ్చాడు కాబట్టి 1 పవర్ n అంటే ఎంత మనకి వాల్యూ 1. అంటే I ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ అనే వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 అనేది వచ్చింది. సో వాడు ఏం అడిగాడు క్వశ్చన్లో, I అనేది ఆడ్ ఇంటిజర్ ప్రూవ్ చేయమంటున్నాడు. 1 ప్లస్ ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఎఫ్ అనే వాల్యూ కూడా వాడు ఏమంటున్నాడు 1 అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో ప్రూవ్డ్. నెక్స్ట్ వన్, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ద ఆర్త్ టర్మ్. సో ఆర్త్ టర్మ్ అంటే మనం ఎలా తీసుకుంటాము, TRగా తీసుకుంటాం.
ఆ టీఆర్ అనేది మనకి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1+x⁴n అంటే 1+x⁴n యొక్క ఎక్స్పాన్షన్కి మనకి ఆర్త్ టర్మ్ అనేది గ్రేటెస్ట్ టర్మ్ అవ్వాలి అంటే వాడు ఏమంటున్నాడు, మోడ్యులస్ ఆఫ్ టీకే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ టీఆర్ అంటే కేత్ టర్మ్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ అలాగే ఆర్త్ టర్మ్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ అనేది ఎలా ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అలాగే ఆ కే అనేది మనకి ఎక్కడ ఉండాలి, 1కి n+1కి మధ్యలో ఉండాలి. సో పవర్ మనం ఏం తీసుకున్నాము, ఎన్గా తీసుకున్నాం కాబట్టి ఆ కేత్ టర్మ్ అనేది మనకి ఎక్కడ ఉండాలి, 1కి n+1 1కి మధ్యలో ఉండాలి. సో అలా ఉండేటట్టయితే మనం ఆ ఆర్త్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాడు, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అనేది అంటున్నాడు. సో మనకి ఆ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, n+1 ఇంటూ mod x బై mod x+1 అంటే ఇక్కడ వాడి ఎక్స్పాన్షన్ నీకు ఎలా ఇచ్చినా సరే ఆ ఎక్స్పాన్షన్ నువ్వు దేనిలో మార్చుకోవాలి, 1+x⁴nలో మార్చుకోవాలి. ఆ మార్చుకోగా మనకి ఎక్స్ ప్లేస్లో ఏదైతే వచ్చిందో ఆ ఎక్స్కి నువ్వేం చేయాలి, మోడ్లెస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అబ్సల్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి, n+1 ఇంటూ mod x బై mod x+1 అనేది ఫైండ్ అవుట్ చేస్తే అది మనకి ఇంటిజరా లేదంటే ఇంటిజర్ కాదా, ఈ రెండు చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇంటిజర్ కాలేదు, ఇంటిజర్ కాకపోతే ఆ ఎక్స్పాన్షన్కి వాడేమన్నాడు, tm+1 అనేది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటున్నాడు. అంటే m అనేది ఏంటి, ఇదే n+1 ఇంటూ mod x బై mod x+1 అనేది మనం m అనేది ఫైండ్ అవుట్ చేస్తే అది ఇంటిజర్ కానప్పుడు, అంటే సపోజ్ పాయింట్లో వచ్చింది అనుకోండి 10 పాయింట్ 11 పాయింట్ అలా వస్తే అది ఇంటిజర్ కాదు. ఇంటిజర్ అంటే మనకి పర్ఫెక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి, అంటే 1 2 3 4 5 6 అలా ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసింది అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తాము, tm+1 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్గా. లేదు నీకు 10 పాయింట్లో వచ్చింది, 11 పాయింట్లో వచ్చింది, అప్పుడు అది ఇంటిజర్ కాదుగా. సో ఇంటిజర్ కానప్పుడు ఈ tm+1 ఏదైతే ఉందో అది నీకేమవుతుంది, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. అదేవిధంగా ఇంటిజర్ అయితే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఏమవుతాయి, tm+1. సపోజ్ ఇక్కడ మనకి 5 అనేది వచ్చింది, 5 అనేది ఇంటిజరేగా, అంటే 5 అనేది ఇంటిజర్ కాబట్టి వాడు ఏమన్నాడు, tm+1 అంటే t5 అలాగే t6 రెండు మనకి ఆడిచ్చిన 1+x⁴n ఎక్స్పాన్షన్కి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అవుతాయి. సపోజ్ ఇక్కడ నాట్ అన్ ఇంటిజర్ అంటున్నాడు, సపోజ్ 10.3 ఎంతో వచ్చింది. సో 10.3 ఇది ఇంటిజర్ కాదు కాబట్టి ఈ 10 పాయింట్ అంటే m+1 అంటే t11 అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటిజర్ అయితే మనకి గ్రేటెస్ట్ న్యూమరికల్ టర్మ్స్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. ఆ 2 అనేది ఏంటి మనకి tm+1. ఇంటిజర్ కాకపోతే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అనేవి వస్తాయి tm+1. అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి, వాడిచ్చిన 1+x⁴n ఎక్స్పాన్షన్ని వాడు ఫస్ట్ 1+x⁴nగా మార్చుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, m అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ m ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి ఫార్ములా, n+1 ఇంటూ mod x బై mod x+1. సో ఏంటండి ఫార్ములా, m ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ mod x బై mod x+1. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x minus 4y whole power 14 when x is equal to 8 y is equal to 3. సో ఇక మనకి x వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 అనేది ఇచ్చాడు, y వాల్యూ అనేది 3 అనేది ఇచ్చాడు. ఇక మనం ఏం చేయాలి, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అనేది ఇచ్చాడు, చూడండి బ్రాకెట్లో s అనేది ఇచ్చాడు. అంటే ఇంటిజర్ అయితే మనకి 2 టర్మ్స్ వస్తాయి, ఇంటిజర్ కాకపోతే ఒక టర్మే వస్తుంది కాబట్టి వాడు గ్రేటెస్ట్ టర్మ్ అలాగే s అనేది కూడా వాడు మెన్షన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నువ్వేం చేస్తావు, వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ని మనం ఏం చేయాలి, 1+x⁴n ఫామ్లో మనం మార్చుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ అనేది మనకి ఏముండాలి, 1 అనేది ఉండాలి. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ అనేది 3x అనేది ఇచ్చాడు కాబట్టి ఆ 3x అనేది కామన్ తీయండి. పవర్ ఎంత ఉంది ఇక్కడ మనకి 14 ఉంది. సో 3x అనేది కామన్ తీసుకుంటే ఏమైంది, 3x⁴14 1 minus 4y by 3x. సో 3x కామన్ తీసుకుంటే మనకి ఈ టర్మ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి x ప్లేస్లో ఎంత ఉంది,
మైనస్ 4y బై 3x. సో ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందండి, మైనస్ 4y బై 3x. సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, మోడ్ ఎక్స్ అనేది కావాలి. అంటే ఈ మోడ్ ఎక్స్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ అనేది కావాలి. సో y అనేది వాడు ఎంత ఇచ్చాడు, 3 అనేది ఇచ్చాడు. ఎక్స్ అనేది ఎంత ఇచ్చాడు, 8 అనేది ఇచ్చాడు. ఆ ఎక్స్ వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4 అనేది 8లో ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్. అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/2. మోడ్ ఎక్స్ అనేది 1/2 వచ్చింది. మనకి m ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, n+1 ఇంటూ మోడ్ ఎక్స్ బై మోడ్ ఎక్స్ ప్లస్ 1. సో n అంటే వాడు ఎంత ఇచ్చాడు, పవరు 14. సో n ప్లేస్ 14, 14 + 1 15. మోడ్ ఎక్స్ ఎంత, 1/2. మోడ్ ఎక్స్ ప్లస్ 1 1/2 + 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 15 ఇంటూ 1/2 అంటే ఎంత, 15/2 బై 1/2 + 1. 2 అనేది ఎల్సిఎం తీసుకోండి. 2 ఇంటూ 1 ఎంత, 2. 1 + 2 అంటే ఎంత, 3/2. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేసేయండి. ఈ 3 అనేది 15లో ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది, 5 అనేది వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది, పర్ఫెక్ట్ నెంబర్ అనేది వచ్చింది. 5 అనేది ఇంటిజర్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఏంటివి అవి, tm+1. సో ఫస్ట్ ఆ tm+1 అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో m అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో hence tm+1 are both numerically greatest terms in the expansion of 1 minus 4y by 3x whole power 14. సో ఫస్ట్ t5. ఇప్పుడు ఈ t5ను మనం ఎలా రాసుకోవచ్చు, t4+1 అంటే వాడు ఏ టర్మ్ కనుక్కోమన్నా మనం ఏం చేయాలి, జనరల్ టర్మ్లో మార్చుకోవాలి. సో జనరల్ టర్మ్ ఏంటి, tr+1 అంటే NCR x⁻n−r a పవర్ r. ఇప్పుడు n అంటే ఎంత, 14. cr అంటే ఎంత, 4. x⁻n−r a అంటే ఇక మనకి x అంటే ఎంత, 1 పవర్ ఎనీథింగ్ ఎంత, 1. ఇంకా ఏ ప్లేస్ మనకి ఎంత ఉంది, -4y బై 3x కాబట్టి పవర్ r అంటే ఎంత మనకి, 14. ఇప్పుడు -4 అంటున్నావు. పవర్ 4 అనేది ఏంటి మనకి, ఈవెన్. అంటే -1 అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం 4y బై 3x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. కాబట్టి ఆ 1/2 అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/2 సో tm వాల్యూ అది. నెక్స్ట్ tm+1. m అంటే ఎంత వచ్చింది మనకి, 5 + 1 ఎంత, 6. ఇప్పుడు నీకు tr+1. సో NCR a పవర్ r. x అనేది అలాగ 1 కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ ఎంత, 1 కాబట్టి a పవర్ r -4y బై 3x. ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1/2. ఇప్పుడు -5 అంటున్నావు. సో 5 అనేది ఏంటి మనకి, ఆడ్ నెంబర్ కాబట్టి -5 అనేది ఏమవుతుంది, నెగిటివే వస్తుంది. అంటే -14c5 1/2 అయితే వాడు ఏమి ఇచ్చాడు, ఎక్స్పాన్షను 3x - 4y అనేది ఇచ్చాడు. దాన్ని మనం దేనిలో మార్చుకున్నాము, 1 - 4y బై 3x హోల్ పవర్ 14గా మార్చుకున్నాం. అంటే ఆల్రెడీ బయట టర్మ్ ఏముంది, 3x హోల్ పవర్ 14 అనేది ఉంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ మనకి టర్మ్ బయట ఏముంది, 3x హోల్ పవర్ 14 ఉంది. అంటే అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. x అనేది వాడు ఎంత ఇచ్చాడు, 8 అనేది ఇచ్చాడు. సో 3 × 8 ఎంత, 24. సో ఈ ఫస్ట్ టర్మ్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, 3x హోల్ పవర్ 14 కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం ఏం చేస్తాము, ఇక్కడతో అయిపోయిందిలే ఇంకా అనుకుంటాం. కానీ ఇక్కడ మనం 1 + x హోల్ పవర్ nలో మార్చుకున్నాం. కానీ వాడు ఏమి ఇచ్చాడు, 3x - 4y హోల్ పవర్ 14 అనేది ఇచ్చాడు. సో 3x అనేది బయట ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇక్కడతో అయిపోయిందని వదిలేస్తారు. సో x ప్లేస్ మనం ఏం తీసుకుంటాము, 8 అనేది తీసుకుంటాము. 3 × 8 ఎంత, 24 హోల్ పవర్ 14. ఫస్ట్ టర్మ్ t5 అనేది ఇంత వచ్చింది. అలాగే t6 ఇక్కడ కూడా మనం 3x 14 కామన్ తీసుకున్నాం. సో -24 హోల్ పవర్ 14c5 × 1/2 హోల్ పవర్ 5. సో ఇక్కడ మనం ఏం చేసాము, న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు వాడిచ్చిన ఎక్స్పాన్షన్ని 1 + x హోల్ పవర్ nలో మార్చుకోవాలి. తర్వాత ఆ x యొక్క అబ్సల్యూట్ వాల్యూ అంటే మోడ్ x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ m అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో m ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి n+1 ఇంటూ మోడ్ x బై మోడ్ x ప్లస్ 1. ఈ సమ్లో మీరు ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటీజర్ కాబట్టి
మనకి నెంబర్ ఆఫ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 2 వచ్చినాయి. అదే నాట్ అన్ ఇంటిజర్ అయితే మనకి నెంబర్ ఆఫ్ న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్స్ ఎన్ని వస్తాయి? 1 వస్తుంది. సో అది కూడా చూడండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x + 5y హోల్ పవర్ 12 వెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 1/2, y ఈజ్ ఈక్వల్ టు ఎంత 4/3. సో ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం చేయాలి? వాడిచ్చిన ఎక్స్పాన్షన్కి 1 + x హోల్ పవర్ n అనేది మనం రాసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? 3x, సెకండ్ టర్మ్ ఏంటి? 5y. సో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది నువ్వు కామన్ తీసుకోవాలి. పవర్ ఎంత ఉంది? 12 ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది? 3x హోల్ పవర్ 12 ఇంటూ 1 + 5y/3x. ఇప్పుడు నీకు ఇది ఏ ఫామ్లో వచ్చేసింది? 1 + x హోల్ పవర్ n ఫామ్లో వచ్చేసిందిగా. సో n అంటే ఎంత ఇక్కడ? 12. x అంటే నీకేముంది ఇక్కడ? 5y/3x అనేది ఉంది. x ప్లేస్లో ఎంత ఉందండి ఇక్కడ? 5y/3x. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ x యొక్క అబ్సల్యూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే mod x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో y అంటే ఎంత ఇక మనకి? 4/3. x అంటే ఎంత? 1/2. సో అది 5/3. y అంటే ఎంత మనకి? 4/3. నెక్స్ట్ x వాల్యూ ఎంత? 1/2. ఇప్పుడు 1/2 అనేది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది మనకి? 4/3 ఇంటూ 2/1. సో 4 ఇంటూ 2 ఎంత? 8. అంటే 8/3. సో ఎంత వచ్చింది ఇక మనకి? 5/3 ఇంటూ 8/3. 5 8 జార్ ఎంత? 40. 3 3 జార్ ఎంత? 9. ఇప్పుడు మనం ఈ వాల్యూని మనం ఎక్కడ తీసుకోవాలి? m వాల్యూలో ఫైండ్ అవుట్ చేయాలి. సో m అంటే ఏంటి ఇక మనకి? n + 1 ఇంటూ mod x/mod x + 1. n ఎంత ఇచ్చాడు వాడు? 12. 12 + 1 ఎంత? 13. mod x ఎంత వచ్చింది మనకి? 40/9 బై 40/9 + 1. ముందు LCM తీసుకోండి. LCM ఎంత డినామినేటర్లో? 9. 1 ఇంటూ 9 ఎంత? 9. 40 + 9 ఎంత? 49. 49/9. సో డినామినేటర్లో మనకి ఎంత వచ్చింది? 49/9 అనేది వచ్చింది. న్యూమినేటర్లో మనకి ఏంటి? 13 ఇంటూ 40. 13 4 జార్ ఎంత? 520 ఇంటూ 10. 520/49. ఇప్పుడు ఈ 49 అనేది 520లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. సో 49 ఇంటూ 10 ఎంత? 490. సో 490 అంటే 10 టైమ్స్ పోయింది. సో 520లో 490 తీసేయండి. అంటే రిమైండర్ ఎంత మనకి? 30. అంటే 520/49 చేస్తే ఎంత వస్తుంది? 10 ఇంటూ 30/49. అంటే ఇక్కడ మనకి ఎలా వస్తుంది? పర్ఫెక్ట్ నెంబర్ వస్తుందా? లేదు. 30/49 అంటే ఎంత వస్తుంది? మళ్ళీ 0.011 అలా వస్తుంది. అంటే ఇక్కడ మనకి పాయింట్ అనేది ఏమొస్తుంది? 10.01లో వస్తుంది. అంటే ఇది ఇంటిజర్ అవుతుందా? సో ఇంటిజర్ కాదు. కాబట్టి మనకి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ అనేవి ఏమవుతాయి మనకి? tm+1 అనేది మనకి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. సో ఇక మనకి n అనేది నాట్ అన్ ఇంటిజర్ కాబట్టి tm+1 అనేది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. సో అందుకే ఇక నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? tm+1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే m అంటే ఎంతకి మనకి? 10. సో t10+1 అంటే ఇక్కడ కూడా నువ్వేం అప్లై చేస్తావు? tr+1ని అప్లై చేస్తావు. సో tr+1 అంటే ఏంటి ఫార్ములా? NCR x⁻n - r a⁻r. సో n అంటే ఎంత ఇక మనకి? 12. r అంటే ఎంత వచ్చింది మనకి? 10. x అంటే ఎంత మనకి? దాని 1 + xలో మార్చుకున్నాం కాబట్టి x అనేది ఎంత? 1. a అంటే ఎంత? 5y/3x. ఇప్పుడు ఫార్ములా ప్రకారం అప్లై చేసుకున్నాం. 5y/3x అనే వాల్యూ మనకి ఎంత వచ్చింది? 40/9. 5y/3x వాల్యూ ఎంత వచ్చింది? 40/9 వచ్చింది. ఆ ప్లేస్లో మనం 40/9 అనేది రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి? న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మనం ఏం కామన్ తీసుకున్నాము? 3x హోల్ పవర్ 12 అనేది కామన్ తీసేసుకున్నాం. అందుకే అక్కడ ఏం చేస్తారు? x ప్లస్ మనకి ఎంత ఇచ్చాడు? 1/2 ఇచ్చాడు కాబట్టి ఆ 1/2ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 3x హోల్ పవర్ 12 అంటున్నాడు. నెక్స్ట్ మనకి ఎంత ఉంది? 12c10 ఇంటూ 40/9 హోల్ పవర్ 10 మనకున్న రిజల్ట్ ఇది. ఇప్పుడు x అంటే మనకి ఎంత వచ్చింది? 1/2. వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. x = ఎంత మనకి? 1/2. x ప్లేస్ 1/2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎంత వస్తుంది మనకి? 3/12. x ప్లేస్ మనం ఏం తీసుకున్నాము? 1/2 హోల్ పవర్ 12. 12c10 40/9 హోల్ పవర్ 10
అంటే ఇదేగా మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో 12c10ని ఆల్రెడీ ఇక్కడ ఉంచేసేయండి. 3 పవర్ 12 1/2 హోల్ పవర్ 12 మనం ఏం రాసుకోవచ్చు 2 పవర్ 12గా రాసుకుంటాము. నెక్స్ట్ 40 మనం ఎలా రాసుకోవచ్చు 4 ఇంటూ 10 అవునా. పవర్ ఎంత ఉంది ఇక్కడ 10. ఇప్పుడు 4ని మనం ఎలా రాసుకోవచ్చు 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ హోల్ పవర్ 10. సో 2 ఇంటూ 10 ఎంత 20. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఆ 40 మనం స్ప్లిట్ చేసుకుంటే 2 పవర్ 20 ఇంటూ 10 పవర్ 10. నెక్స్ట్ ఇక్కడ 9 పవర్ 10 అంటున్నాం. 9 మనం ఎలా రాసుకోవచ్చు 3 స్క్వేర్గా రాసుకుంటాం. 3 స్క్వేర్ హోల్ పవర్ 10. సో 2 ఇంటూ 10 ఎంత 20. ఇక్కడ మనం ఏం చేసాము 2 పవర్ ఉంది, ఇక్కడ 3 పవర్ ఉంది కాబట్టి ఈ 40ని 9ని 2 పవర్గా 3 పవర్గా మనం చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది 2 పవర్ 20 అనేది ఈ 2 పవర్ 12 అనేది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 20/3 హోల్ పవర్ 10. అంటే ఈ 3 పవర్ 12 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్ పోతుంది. ఆల్రెడీ ఇక్కడ నీకు ఎంత ఉంది 10 పవర్ 10 అనేది ఉంది. అలాగే ఈ 2 పవర్ 20ని 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 10 ఇంటూ స్ప్లిట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఎంత వస్తుంది 12c10 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 20/3 హోల్ పవర్ 10 అనేది వస్తుంది. సో ఇక మనం ఏం చేసాము వాడిచ్చిన ఎక్స్పాన్షన్ని 1 + x హోల్ పవర్ nగా మార్చుకొని ఆ x యొక్క అబ్సల్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఏంటి ఫార్ములా n+1 ఇంటూ mod x బై mod x + 1. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇంటీజర్ అయితే మనకి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. అవి tm tm+1. నాట్ అన్ ఇంటీజర్ అయితే మనకి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఏమవుతుంది tm+1. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్